రసాయనాలతో నిర్జీవంగా మారిన పంటలకు ప్రకృతి పద్ధతి సాగు జీవం పోస్తోంది. నామమాత్రపు పెట్టుబడితో కాస్త శ్రమ చేసి జీవామృతాలు, ద్రావణాలు అందించడంతో సాగు ప్రారంభించిన మొదటి ఏడాదే మంచి ఫలితం వస్తోంది. ఇలాంటి ఫలాలు క్షేత్రస్థాయిలో చూడాలంటే వెంకయ్య పొలానికి వెళ్లాల్సిందే. రసాయన విధానంలో నిస్సారంగా మారిన పంట భూమిని కౌలుకు తీసుకొని వాటికి ప్రకృతి పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన లబ్ధి పొందుతూ ముందంజలో నిలుస్తున్నారు. రైతు స్వర్ణ వెంకయ్య 5 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు. తనకు స్వంత భూమి తక్కువగా ఉండడంతో రసాయన విధానంలో సాగు చేసే సమీప రైతు భూమిని 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఏళ్ల తరబడి ఎరువుల వినియోగం వల్ల జీవం కోల్పోయిన పంటలను పునరుజ్జీవం చేసేందుకు రైతు వెంకయ్య నడుం బిగించారు. దీనిలో భాగంగా ఈ పంటలకు ప్రకృతి పద్ధతి అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వర్ణ వెంకయ్య, మాచర్ల మండలం, పల్నాడు జిల్లా. నా వయసు వచ్చేసి 44 సంవత్సరాలండి. మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేస్తుండేవాళ్ళు, నేను కూడా వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. రసాయన వ్యవసాయం చేసేవాళ్ళం అండి. దానివల్ల వచ్చేసి కథే అప్పటికప్పటికే పెట్టుబడి వెళ్ళేవి, కానీ రాను అసలు ఏం మిగిలేవి కావండి. అవి మందులు విపరీతంగా కొట్టడం వల్ల, పురుగు మందులు అవి కొట్టడం వల్ల రాను అసలు ఏం మిగిలేవి కావండి. దానివల్ల వచ్చేసి ఇక మాకు కౌళ్ళు పెట్టుబడులు కూడా వెళ్ళేవి కావండి. మాకు సొంత పొలం 1 ఎకరం ఉందండి. అలాగే మా చేను పక్కన ఒక 3 ఎకరాలు కౌలుకు తీసుకోవడం జరిగింది. అందులో బత్తాయి, నిమ్మ, మామిడి 3 రకాలు ఉన్నాయి 3 ఎకరాలలో. ఈ తోటలో మొక్కలు బాగా ఎక్కువగా చనిపోవటం వల్ల ఆయన నాకు తక్కువ లీవ్స్కి ఇవ్వటం జరిగింది. ఈ 3 ఎకరాలలో చూసుకున్నట్టయితే 100 బత్తాయి, నిమ్మ వచ్చేసి 200, మామిడి వచ్చేసి 50 కలిగి ఉన్నాయి. ఈ రైతు ఈ మొక్కలు మనం నాటి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం తీసుకొని 1 సంవత్సరం అవుతుంది. కౌలుకు తీసుకున్న భూమిలో నిమ్మ, బత్తాయి, మామిడితో పాటు దానిమ్మ పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలకు డ్రిప్ ద్వారా నీటితో పాటు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అందిస్తున్నారు. దీంతో పాటు నెలకోసారి పంచగవ్య, ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. దీనికి అదనంగా ఘనజీవామృతాన్ని సైతం నెలకోసారి మొక్కకు అందిస్తున్నారు. ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తోట మన చేతికి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి జీవామృతం వచ్చేసి ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 5 లీటర్లు పోయటం జరిగింది. అలాగే ఘనజీవామృతం వచ్చేసి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కేజీ వేయటం జరిగింది. ఆ 2 వేయటం వల్ల ఆ ఎండిపోవటం కూడా ఆగిపోయి చక్కగా ఇగుర్లు వచ్చేసి పూతలు వస్తున్నాయి. ఈ ఘనజీవామృతం, ఈ ద్రవజీవామృతం వాడటం వల్ల చనిపోయే మొక్కలు కూడా బాగా ఇగుర్లు అయిపోయించుకొని మంచిగా వచ్చేసినాయి. అలాగే ఈ మొక్కలకి నెలకొకసారి పంచగవ్య తయారు చేసుకొని ఒక్కొక్క మొక్కకు వచ్చే 1/2 లీటర్ చొప్పున ప్రతి మొక్కకి పోయటం జరుగుతుందండి. జింకు లోపం, బోరాన లోపం, కాయ పగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ రాకుండా ఉండటం కోసం పంచగవ్య వాడుతున్నాం. ఈ క్రమంలో ఇంతవరకు నిర్జీవంగా ఉన్న పంటలన్నీ జీవామృతాల వల్ల జీవం పోసుకున్నాయి. సాగులోని మొక్కల్లో లేత చిగుర్లతో పాటు దిగుబడి మొదలైంది. నేను ఈ తోట తీసుకున్నప్పుడు మొక్కలన్నీ ఎండిపోయి ఈడిపోయిన తోటలాగా ఉందండి. ఇప్పుడు నేను తీసుకుని మన ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఘనజీవామృతం, ద్రవజీవామృతం, పేడామూత్రం, ఇంగువ ద్రావణం, పంచగవ్య ఇవన్నీ వాడటం వల్ల మార్పు చెంది పలసగా కాపులు వచ్చేసినాయి. వచ్చే సంవత్సరానికి ఇంకా మంచిగా కాస్తుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఆ నమ్మకం కూడా ఉంది. వీటి నుంచి సమకూరిన నిమ్మ, బత్తాయి ఉత్పత్తులను మాచర్ల మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు. ఈ 3 ఎకరాలు 50 ఏళ్ళకి కౌలుకు తీసుకోవడం జరిగిందండి. ఇప్పటికి ₹1,00,000 దాకా వచ్చినాయి. ఇంకా ₹1,00,000 దాకా కాయలు ఉన్నాయి. ఆయనకి 50,000 పోను, నాకు ఒక 50,000 మిగిలిన ఇప్పటికే. ఇంకా చేను మీద మనకి కాయలు ఇంకా ₹1,00,000 దాకా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా మనకి డబల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా నమ్మకం కూడా ఉంది.
ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల నాకు మిగిలిన అదే మామూలుగా రసాయనాలు వాడితే అసలు రూపాయి కూడా మిగిలే కదండి. మన ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మన ఖర్చులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి, మన కషాయాల ద్రావణాలు కాబట్టి దానివల్ల నాకు డబ్బులు మిగిలినాయండి. అదే రసాయనాలలో అయితే ₹1 కూడా మిగిలేదు కదండి. ప్రకృతి వ్యవసాయం వల్ల ఈ కషాయాలు నేనే సొంతగా తయారు చేసుకోవటం వల్ల నాకు కౌలు తప్ప పెద్దగా ఖర్చులేమి లేవు. ఈ విధంగా కౌలుకు తీసుకున్న మొదటి సంవత్సరమే 1,00,000 వరకు నికరాదాయం సాధించారు. ప్రస్తుతం పంటలన్నీ ఒక స్థితికి చేరడంతో వచ్చే ఏడాది నుంచి అంతర పంటలను విస్తారంగా సాగు చేసి మరింత లబ్ధి పొందేందుకు రైతు వెంకయ్య ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నా తోటి రైతులకు నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఈ ఘనజీవామృతం కానీ, ద్రవజీవామృతం కానీ, శాప బెల్ల ద్రావణం కానీ, అలాగే మజ్జిగ కానీ, తెగుళ్ళకు కానీ ప్రతి ఒక్క రైతు ఇవన్నీ వాడుకోవాలి. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనకు పెట్టుబడులు తగ్గి అధిక లాభాలు వస్తాయి.